స్టూడెంట్స్ ఓకే ఈరోజు మనం ప్రాక్టికల్ ఫిజిక్స్ లో హీట్ చాప్టర్ లో ఉన్న ఒక ఫార్ములా అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ ఓకే ఆ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అది ఎందుకు యూజ్ చేస్తాం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం ఆ ఫార్ములా ఉన్న ఈచ్ పార్ట్ ని మనం ఏ కండిషన్స్ లో యూజ్ చేస్తున్నాం అనే విషయం గురించి తెలుసుకుందాం ఓకే సో హీట్ చాప్టర్ లో క్యాలరీమెట్రీ పార్ట్ లో మనకు ఒక రిలేషన్ ఉంది హీట్ okay to rise the temperature up to certain okay to increase the temperature by delta t okay then heat required is directly proportional to mass అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది ఓకే ఇది 27 డిగ్రీస్ లో ఉంది దీన్ని మనం 57 డిగ్రీస్ లేకి పెంచాలి ఓకే సెకండ్ ఆబ్జెక్ట్ ఉంది పెద్దది ఓకే దీనికంటే పెద్దది ఇది కూడా 27 డిగ్రీస్ లోనే ఉంది దీన్ని కూడా 57 డిగ్రీస్ కి పెంచాలి ఓకే సో దీని ప్రకారం వీడు ఏం చెప్తున్నాడంటే ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ దట్ ఈస్ 57 మైనస్ 27 30 57 మైనస్ 27 30 ఓకే ఒకే టెంపరేచర్ కి రైస్ చేయాలంటే ఓకే ఒకే టెంపరేచర్ కి రైస్ చేయాలంటే దెన్ హీట్ సప్లైడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అంటే ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత ఎక్కువ హీట్ సప్లై చేయాలి ఎంత తక్కువ మాస్ ఉంటే అంత తక్కువ హీట్ సప్లై చేయాలి సింపుల్ గా చెప్పాలంటే చిన్నపిల్లలకి తక్కువ ఫుడ్ పెట్టాలి పెద్దవాళ్ళకి ఎక్కువ ఫుడ్ పెట్టాలి బాడీ బిల్డర్ కి ఇంకా ఎక్కువ ఫుడ్ పెట్టాలి ఓకే ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే ఆబ్జెక్ట్ సైజ్ ని బట్టి మనము హీట్ అనేది ఇవ్వాలి ఆబ్జెక్ట్ మాస్ ని బట్టి నాట్ సైజ్ ఆబ్జెక్ట్ మాస్ ని బట్టి మనం హీట్ అనేది ఇవ్వాలనే విషయాన్ని ఇతను చెప్తున్నాడు ఓకే దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇట్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది మన ఇంట్లోని వెజల్ అనుకుందాం ఇది మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తే అక్కడ ఫుడ్ తయారు చేస్తుంటారు కదా లైక్ రైస్ ఆర్ దాల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓకే సో మన ఇంట్లో చాలా తక్కువ అమౌంట్ లో మనం చేస్తుంటాం సో జస్ట్ తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే చాలు దానికి ఓకే జస్ట్ ఒక చిన్న ఫ్లేమ్ ఉన్న ఒక చిన్న దాంట్లో మనం దాన్ని హీట్ చేస్తూ ఉంటాం అదే ఒక దీనికి వెళ్తే మనం ఒక ఫంక్షన్ కి వెళ్తే ఓకే అక్కడ చాలా పెద్ద స్టవ్స్ ఉంటాయి ఫ్లేమ్ అయితే చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అక్కడ మనం హీట్ చేయాల్సిన మాస్ చాలా ఎక్కువ ఉంది ఓకే సో ఒక ఫుడ్ కుక్ కావాలంటే ఓకే రైస్ కుక్ కావాలంటే ఓకే టు కుక్ ద రైస్ మనం బియ్యం ని అన్నంలాగా మార్చాలి అనుకుంటే ఓకే మనకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ కావాలి ఓకే వాటిని మనం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ లో రైస్ అనే దాన్ని పెట్టాలి ఓకే మనకు ఆ ఆప్షన్ లేదు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం రైస్ తో పాటు వాటర్ ని కూడా వేసేసి బాగా కలిపి మనం తర్వాత స్లోగా హీట్ చేస్తాం ఓకే బోత్ టెంపరేచర్ ఫ్రమ్ 27 డిగ్రీస్ రూమ్ టెంపరేచర్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చేంత వరకు మనం హీట్ చేస్తూనే ఉంటాం ఓకే హీట్ చేసిన వెంటనే ఆబ్వియస్ గా అది కుక్ అయిపోతుంది అండ్ అది అన్నంలాగా మారిపోతుంది మనం టచ్ చేసి తెలుసుకుంటాం ఓకే మనం హీట్ ని చూడట్లేదు రైస్ మెత్తగా అయిందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తున్నాం ఓకే దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం వెదర్ ఇట్ ఈస్ 100 డిగ్రీస్ ఆర్ నాట్ ఓకే సో అందుకే మన ఇంట్లో అయితే ఒక గ్యాస్ సిలిండర్ 60 డేస్ వస్తే ఒక ఫంక్షన్ కి వెళ్తే ఒక గ్యాస్ సిలిండర్ 1 డేనే అయిపోతుంది ఎందుకంటే మనం డైలీ 1 కేజీనే రైస్ వండుతాం బట్ అక్కడికి వెళ్తే ఒకటేసారి 50 కేజెస్ 60 కేజెస్ అట్ ఏ టైం వండాలి ఓకే సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ హీట్ కావాలి ఇక్కడ తక్కువ హీట్ ఓకే ఇక్కడ ఇది కొంచెమే హీట్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ టైం వస్తుంది బట్ ఇది ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఒకటేసారి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది బట్ ఆబ్వియస్ గా ఒక గ్యాస్ సిలిండర్ ఇంతే అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తుంది అని ఉంటుంది టోటల్ ఓకే నెక్స్ట్ వన్ Q is directly proportional to delta T ఓకే ఈ కండిషన్ ఏంటి అంటే మాస్ ఈస్ కాన్స్టెంట్ ఓకే వెన్ మాస్ ఈస్ కాన్స్టెంట్ అంటే సేమ్ మెటీరియల్స్ ఉన్న సేమ్ మెటీరియల్ సేమ్ మాస్ ఓకే సేమ్ మెటీరియల్ సేమ్ మాస్ ఓకే సేమ్ మెటీరియల్ లైక్ స్టీల్ ఉంటే స్టీల్ కాపర్ ఉంటే కాపర్ ఐరన్ ఉంటే ఐరన్ ఏదైనా కావచ్చు సేమ్ మాస్ ఇది ఎన్ని కేజీలు ఉందో ఇది కూడా అన్ని కేజీలు ఉంది ఇది ఏ అనుకుందాం దీని బి అనుకుందాం ఇవి ప్రెసెంట్ రూమ్ టెంపరేచర్ లో ఉన్నాయి ఓకే రూమ్ టెంపరేచర్ లో ఉన్నాయి సో మాస్ సేమ్ అయినప్పుడు ఓకే దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేద్దాం దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేద్దాం ఓకే వి హీట్ దిస్ ఆబ్జెక్ట్ విత్ లో ఫ్లేమ్ వి హీట్ దిస్ ఆబ్జెక్ట్ ఆన్ హై ఫ్లేమ్ ఓకే యాజ్ రిజల్ట్ ఏమవుతుంది మనం ఒక 5 మినిట్స్ కూడా వదిలే 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ రెండు ఆబ్జెక్ట్స్ లో ఏ దాని టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది దేన్ని ముట్టుకున్నప్పుడు మనం ఎక్కువ పెయిన్ గా ఫీల్ అవుతాం ఓకే లో ఫ్లేమ్ లో పెట్టినప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు ఓకే థింక్ అబౌట్ ఇట్ పాస్ చేసి ఒక సెకండ్ థింక్ చేయండి ఓకే కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఒకటే మాట చెప్తారు ద ఆన్సర్ ఈస్ బి
ఓకే ద ఆన్సర్ ఇస్ బి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టాం కాబట్టి హై అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది దీనికి. ఓకే వి హావ్ గివెన్ హై అమౌంట్ ఆఫ్ హీట్. దీని వల్ల ఈ ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఓకే విల్ బి గ్రేటర్ దాన్ దిస్ ఆబ్జెక్ట్ టెంపరేచర్. ఓకే the temperature of object B after 2 minutes will be greater than the temperature of object A after 2 minutes. Okay depending upon heat. Okay that's why అందువల్ల మనం ఏం చెప్తామంటే heat is directly proportional to change in temperature. If mass is same, material is same, then obviously amount of heat given to it. Okay same mass same material ఉంటే ఏ దానికైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చామో దాని టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే దాని టెంపరేచర్ చాలా ఎక్కువగా రైస్ అయ్యి పెరిగి ఉంటుంది. ఓకే ఏ దానికైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చామో దాని టెంపరేచర్ దాని చేంజ్ ఇన్ టెంపరేచర్ విల్ బి చాలా హై. ఓకే దట్ ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఆఫ్టర్ సర్టెన్ టైం. ఏ దానికైతే మనం లో అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చామో దాని చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అదే ఇది. ఓకే సో ఇదే దీని కాన్సెప్ట్. ఓకే అందుకే చెప్తుంటాం ఎంతసేపు కావాలో అంతసేపు మనం హీట్ చేస్తుంటాం కదా అదే. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని వాళ్ళు ఒక మాట చెప్పారు. ఓకే Q is directly proportional to mass into delta T. Okay Q is directly proportional to mass into delta T. So ఈ proportional తీయాలి అంటే we need to multiply it with certain constant, that is specific heat delta T. Okay ఈ specific heat అంటే ఏంటి? Heat required okay for unit mass divided by m అని ఉంది కదా, divided by m అంటే యూనిట్ మాస్ టు చేంజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 డిగ్రీ. ఓకే ఒక యూనిట్ మాస్ ఆబ్జెక్ట్ కి ఒక యూనిట్ మాస్ అది ఏదన్నా కావచ్చు, వెదర్ ఇట్ ఇస్ హ్యూమన్ బాడీ, హెయిర్, క్లాత్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే ఆర్ మెటీరియల్, మెటల్ ఏదైనా కావచ్చు. ఒక యూనిట్ మాస్ లైక్ 1 గ్రామ్ ఆర్ 1 కేజీ ఇలాగా. ఓకే ఒక యూనిట్ గ్రామ్ కి 1 డిగ్రీ టెంపరేచర్ మాత్రమే రైస్ చేయాలి. ఓకే లైక్ అది 20 ఉంటే 21 వరకు పెంచాలి, 27 ఉంటే 28 వరకు పెంచాలి, 30 ఉంటే 31 వరకు మాత్రమే పెంచాలి. 1 డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి ఒక యూనిట్ మాస్ కి ఒకే 1 డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి ఎంత హీట్ అయితే కావాలో ఆ హీట్ నే మనం స్పెసిఫిక్ హీట్ అని అంటాం. ఓకే ఆ హీట్ నే మనం స్పెసిఫిక్ హీట్ అని అంటాం. ఓకే స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఓకే నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఓకే స్పెసిఫిక్ హీట్ కేవలం మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే మెటీరియల్ చేంజెస్ కనుక చేస్తే, ఓకే మెటీరియల్ ని కనుక మనం చేంజ్ చేస్తే then obviously its specific heat changes. Okay then obviously its specific heat changes. మన మెటీరియల్ ని ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది హీట్ అవ్వడానికి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర, ఏవేవో వేసేసాం. ఓకే అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, అది చాలా తొందరగా హీట్ అవుతుంది నార్మల్ వాటర్ కంటే. ఏది లేని వాటర్ కంటే ఇవన్నీ వేసిన వాటర్ చాలా తొందరగానే హీట్ అవ్వచ్చు, లేదా స్లోగానే హీట్ అవ్వచ్చు. ఓకే లేదు ఉప్పు ఇవన్నీ వేసామంటే చాలా తొందరగా హీట్ అవుతుంది. ఓకే అది కూడా ఒక రీజన్. ఓకే సో ఈ స్పెసిఫిక్ హీట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే సో స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ ఉంటే, ఓకే when specific heat of the object is low, okay then change in temperature occurs faster. Okay and change in temperature occurs slower also as well. Okay change in temperature occurs faster. That అంటే ఆబ్జెక్ట్ చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది. ఓకే అంతే ఫాస్ట్ గా కూల్ కూడా అవుతుంది. ఓకే ఆబ్జెక్ట్ చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది, అంతే ఫాస్ట్ గా కూల్ కూడా అవుతుంది. ఎలాగా అంటే మన ఇంట్లో ఉండే ఆయిల్. ఓకే ఎలాగా అంటే మన ఇంట్లో ఉన్న కుకింగ్ ఆయిల్. ఓకే మనం పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఏదో ఒక ఆయిల్ యూస్ చేస్తుంటాం కదా. ఆయిల్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే మనము హీట్ చేసిన విత్ ఇన్ 5 minutes కే అది చాలా హీట్ అయిపోతుంది. ఓకే ఆ పామ్ ఆయిల్ మనం హీట్ చేస్తున్న విత్ ఇన్ 5 minutes కి చాలా హీట్ అయిపోతుంది. ఎలా అంటే మనం పూరి చేసుకోవాలన్నా, బోండా చేసుకోవాలన్నా, చికెన్ ఫ్రై చేసుకోవాలనుకున్నా, ఓకే చికెన్ పకోడా చేసుకోవాలనుకుంటున్నా, ఏ దాన్ని చేసుకోవాలనుకుంటున్నా దాంట్లోకి మనం వేస్తాం. ఓకే అబ్జర్వ్ చేస్తే చాలా ఫాస్ట్ గా హీట్ అయిపోతుంది ఇది విత్ ఇన్ 5 minutes. ఓకే సో మనం అంతా హీట్ చేసాము, హీట్ చేస్తూనే ఉన్నాము, దాంట్లో మెటీరియల్స్ వేసాము, మనం తయారు చేసుకున్న ఫుడ్ మెటీరియల్స్ బయటికి తీసేసాము, అంతా అయిపోయింది. దాన్ని స్విచ్ హీట్ అనేదాన్ని మనం స్టవ్ ని ఆఫ్ చేసి జస్ట్ కాసేపు అలాగ పక్కన పెట్టేసాము ఒక 5 minutes. ఓకే 5 నుంచి
10 minutes లోపల అది మళ్ళీ కూల్ అయిపోతుంది, చాలా కూల్ అయిపోతుంది. ఎంత అంటే నువ్వు జస్ట్ చేయి పెట్టాగా నీకేమనిపించదు. అదే సేమ్ క్వాంటిటీ ఉన్న వాటర్ ని తీసుకుంటే, వాటర్ ఇస్ ఏ హై స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్. ఓకే, వాటర్ ఇస్ ఏ హై స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్. సో వాటర్ నువ్వు అబ్జర్వ్ చేస్తే అది చాలా స్లోగా హీట్ అవుతుంది. ఓకే, చాలా టైం పడుతుంది అది టోటల్ గా హీట్ అవ్వడానికి. ద సేమ్ వే టోటల్ గా కూల్ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. హీట్ చాలా తొందరగా అవ్వదు. ద సేమ్ వే కూల్ కూడా అంత తొందరగా అవ్వదు. ఓకే, ఫర్ హై స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్స్, ఓకే, they will get fast, okay, they will be get heated, okay, heated slowly and cool down also slowly. ఓకే, చాలా స్లోగా హీట్ అవుతాయి, అంతకంటే అదే రేంజ్ స్లోగానే కూల్ కూడా అవుతాయి. వెంటనే హీట్ కావు, ఈ ఆయిల్ లాగా ఫాస్ట్ గా హీట్ అవ్వవు, ఫాస్ట్ గా కూల్ అవ్వవు. ఓకే, హై స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది ఒక రీజన్. ఓకే, సో హై స్పెసిఫిక్ హీట్ ఉంటే స్లోగా హీట్ అవుతుంది, స్లోగా కూల్ అవుతుంది. ఓకే, లో స్పెసిఫిక్ హీట్ ఉంటే ఫాస్ట్ గా హీట్ అవుతుంది, ఫాస్ట్ గా కూల్ అవుతుంది. సో గ్యాస్ ని సేవ్ చేయడానికి, మన ఇంట్లో ఉన్న గ్యాస్ ని సేవ్ చేయడానికి, ఓకే, ద గ్యాస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హౌస్, టు సేవ్ ఇట్, ఓకే, సో టు సేవ్ దట్ గ్యాస్, ఇప్పుడు వస్తున్న అన్ని కంటైనర్స్, ఓకే, అన్ని వెజల్స్ కి కింద, ఓకే, ఒక కాపర్ కోటింగ్ ఉంటుంది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ ఇంట్లో ఉన్న వెజల్స్ లో ఖచ్చితంగా కాపర్ కోటెడ్ వెసల్స్ ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. ఓకే, కాపర్ కోటింగ్ ఎందుకు చేస్తున్నారంటే, కాపర్ అనేది లో స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్ అండ్ స్టీల్ అనేది హై స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్. ఓకే, కింద కాపర్ కి మనం కింద హీట్ చేసే మెటీరియల్ దగ్గర మనం కాపర్ అనేది కోట్ చేసామంటే అది లో స్పెసిఫిక్ హీట్ అయినందువల్ల అది చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది. ఫాస్ట్ గా హీట్ అవడం వల్ల అదే రేంజ్ హీట్ ని టోటల్ వెజల్ కి సప్లై చేస్తుంది. ఓకే, అదే రేంజ్ హీట్ ని చాలా ఫాస్ట్ గా మిగతా వాటికి కూడా సప్లై చేస్తుంది. ఇక్కడ లాస్ ఆఫ్ హీట్ తగ్గిపోతుంది. ఓకే, లాస్ ఆఫ్ హీట్ తగ్గిపోతుంది, చాలా తొందరగా హీట్ అనేది అవ్వదు, తొందరగా హీట్ అయిపోతుంది. ఓకే, ద సేమ్ వే తొందరగానే కూల్ కూడా అవుతుంది. తొందరగా హీట్ అవ్వడమే కాదు, తొందరగా కూల్ కూడా అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకునే మన వాళ్ళు కాపర్ కోటింగ్ అనేది పెట్టారు, లో స్పెసిఫిక్ హీట్. ఓకే, లో స్పెసిఫిక్ హీట్ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని కాపర్ కోటింగ్ అనేది వచ్చింది. ఓకే, మరి హై స్పెసిఫిక్ హీట్ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి? ఓకే, సో ఫస్ట్ వన్ హీట్ సింక్. ఓకే, హీట్ సింక్. ఓకే, నేను భారీగా ఎగ్జాంపుల్స్ అన్ని ఇవ్వట్లేదు, కొన్ని మనం డైలీ లైఫ్ యూజ్ చేసేది. కంప్యూటర్ ఉన్న ఎవరికైనా కానీ, ఓకే, మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే ఒక విషయం అబ్జర్వ్ చేయండి, అప్పుడప్పుడు ప్రాసెసర్ బాగా హీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రాసెసర్ బాగా హీట్ అవుతున్నప్పుడు దాంట్లో కూలింగ్, ఆ ప్రాసెసర్ ని కూల్ చేయడానికి కూలింగ్ ఫ్యాన్ పెట్టారు. స్టిల్ అది మరీ హీట్ అవుతూ ఉంటే దాన్ని రిపేర్ కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకటే, లోపల ఉన్న హీట్ సింక్ అయిపోయింది అని. అతను ఏం చేయడు, అతని దగ్గర హీట్ సింక్ పేస్ట్ ఉంటుంది, మనం డైలీ తోముకునే పేస్ట్ కాదు, పన్ను తోముకునే పేస్ట్ కాదు, హీట్ సింక్ పేస్ట్ అనేది ఉంటుంది. ఓకే, అతను చేతితో తీసుకుంటాడు, జస్ట్ ప్రాసెసర్ మీద ఇలా రాస్తాడు, మళ్ళీ ప్రాసెసర్ ని పేస్ట్ చేసి వెనక్కి పంపిస్తాడు, ఒక 100 రూపీస్ చార్జ్ చేస్తాడు. ఓకే, సో ఈ హీట్ సింక్ అనేది ఏంటి? ఓకే, ఇట్ ఈస్ ఏ హై స్పెసిఫిక్ హీట్ మెటీరియల్. ఓకే, ఇట్ ఈస్ ఏ హై స్పెసిఫిక్ హీట్ మెటీరియల్. ఓకే, ఇది హై స్పెసిఫిక్ హీట్ అవ్వడం వల్ల ప్రాసెసర్ తొందరగా హీట్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ లో స్పెసిఫిక్ హీట్ మెటీరియల్. ఈ అటాచ్ అయిన హై స్పెసిఫిక్ హీట్, ఓకే, ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ఎంటైర్ హీట్, ఆ ప్రాసెసర్ లో ఉన్న హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వై? బికాస్ ప్రాసెసర్ ఈస్ ఏ హై టెంపరేచర్ ఆబ్జెక్ట్, హీట్ సింక్ ఈస్ ఏ లో టెంపరేచర్ ఆబ్జెక్ట్. హీట్ సింక్ అంత తొందరగా టెంపరేచర్ పెరగదు కాబట్టి ఏమవుతుంది, ఇది టోటల్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఎంత హీట్ జనరేట్ అవుతుందో ఆ హీట్ మొత్తాన్ని ఈ హీట్ సింక్ అనేది తీసుకుంటూనే ఉంటుంది. యాజ్ రిజల్ట్ ఇట్ విల్ మేక్ ద ప్రాసెసర్ కూల్. ఓకే, దీని వల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్ అనేది కూల్ గా ఉంటుంది. ఓకే, ఇది ఒక్కటేనా మార్గం అంటే ఇది ఒక్కటే మార్గం అని నేను చెప్పట్లేదు, హీట్ సింక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. ఓకే, మనం ఇంట్లో కూడా అంతే, ఎవరికైనా కానీ మనం అప్పుడప్పుడు కొన్ని ఇళ్లలోకి వెళ్తే వాళ్ళ పైన, ఓకే, టాప్ కి ఇది వేస్తుంటారు, కొన్ని రకాల షీల్డింగ్స్ వేస్తుంటారు, థెర్మోకోల్ షీల్డింగ్స్. ఓకే, ఎందుకంటే పైన ఉన్న హీట్ కిందికి రాకూడదు అని. ఓకే, దీన్ని యూజ్ చేసే చైనాలో, ఓకే, ఒక వాల్ కి ఇంకో వాల్ కి మధ్య, ఓకే, మనము 2 పిల్లలు పెట్టి వాల్ అనేది కడుతూ ఉంటాం కదా.
ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఒక వాల్ కట్టేసి సింగిల్ ఒంటి పిల్లతో, ఓకే, సింగిల్ బ్రిక్ తో వాళ్ళు వాల్ కట్టేసేసి స్ట్రైట్ గా, దాని తర్వాత మధ్యలో థెర్మోకోల్ షీట్ ని ప్లేస్ చేస్తారు. దే విల్ అటాచ్ ఇట్ థెర్మోకోల్ షీట్ టు ఇట్. ఓకే, ఒక వాల్ ని ఫుల్ గా కట్టేసి దానికి థెర్మోకోల్ షీట్ ని మధ్యలో ఇన్సర్ట్ చేసి అటాచ్ చేసి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వాల్, ఓకే, సేమ్ 1 బ్రిక్ తో ఉన్న సెకండ్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చలికాలంలో కూడా వాళ్ళకి ఎక్కువ చలి అనిపించదు, ఎండాకాలంలో కూడా ఎక్కువ చలి అనిపించదు, ఎక్కువగా వేడి అనిపించదు. ఓకే, దే ఫీల్ ఏ మోడరేట్ టెంపరేచర్ ఆల్ ద డే. ఓకే, పెద్ద పెద్ద ఏసీస్ అవసరం లేదు, అంటే మరీ కూల్ గా ఉండడానికి అయితే మనకి ఏసీస్ కావాలి, బట్ నార్మల్ టెంపరేచర్ లో మనం ఉండాలనుకుంటే ఈ విధంగా వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే థెర్మోకోల్ ఇస్ హై స్పెసిఫిక్ హీట్ మెటీరియల్, ఇట్ వోంట్ గెట్ హీట్ స్పెసిఫిక్. థెర్మోకోల్ అనేది ఒక హై స్పెసిఫిక్ హీట్ మెటీరియల్ అవడం వల్ల అది ఎంత తొందరగా హీట్ అవ్వదు. నువ్వు ఎంతనే హీట్ ఇవ్వు, ఆ టెంపరేచర్ రైస్ అవ్వడానికి దానికి సరిపోదు, ఆ మాత్రం హీట్ అసలు సరిపోదు. ఓకే, as a result what happens, it does not allow the outside heat to enter into it. ఓకే, బయట నుంచి వస్తున్న సన్లైట్ ద్వారా వస్తున్న మొత్తం హీట్ ని ఇదే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, అబ్జర్వ్ చేసుకున్న దాని టెంపరేచర్ పెరగట్లేదు. ఓకే, అబ్జర్వ్ చేసుకున్న దాని టెంపరేచర్ పెరగదు, ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ హై కదా. హై స్పెసిఫిక్ హీట్ ఉన్న దానికి చాలా ఎక్కువ హీట్ ఇవ్వాల్సి ఉంటుంది దాని టెంపరేచర్ పెంచాలంటే. ఓకే, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మధ్యలో ఉన్న హీట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, సరిపోదు. ఓకే, సో ఇట్ విల్ మేక్ సేమ్ టెంపరేచర్. ఓకే, ఒక మోడరేట్ టెంపరేచర్ ని రూమ్ లోపల మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అదే ఈ థెర్మోకోల్ షీట్స్ యొక్క ప్రత్యేకత. వై? బికాస్ దే ఆర్ హై స్పెసిఫిక్ హీట్. ఈవెన్ దీనినే మనము ఫిష్ ప్యాకింగ్ లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఫిష్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఒక థెర్మోకోల్ బాక్స్ తీసుకుంటారు, దాంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తారు. ఆఫ్టర్ దెన్ దే విల్ కీప్ ద ఫిషెస్. ఓకే, ఆ తర్వాత ఫిషెస్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, అన్నిటిని పైకి వేసి పెద్దగా బాగా గట్టిగా ఫిక్స్ చేసేసి సీల్ చేసిస్తారు వాళ్ళు. ఓకే, సీల్ చేసేస్తారు. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. దీని వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న చేపలకి కూల్ గానే ఉంటుంది. కూల్ గా ఉన్నప్పుడు అవి తొందరగా చనిపోవు. ఓకే, మరీ కూల్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు అవి తొందరగా చనిపోవు. ఓకే, సో ఆ కూల్ టెంపరేచర్ ఆ ఐస్ లోనే ఉండడం వల్ల ఆ కూల్ టెంపరేచర్ కి అవి తొందరగా చనిపోవు. ఆ లోపల ఉన్న బయట ఉన్న హీట్ అనేది లోపలికి రానివ్వదు, ఎందుకంటే చుట్టూ మనం ఇది వేసాం కదా థెర్మోకోల్ షీట్స్. ఓకే, అవుట్ సైడ్ హీట్ ని లోపలికి రానివ్వకుండా థెర్మోకోల్ షీట్ ఆగుతుంది. ఓకే, ఇట్ విల్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ heat from outside to inside. Okay, as a result the fish will be in cool conditions for all the day. Okay, for all the time it will stay alive. చచ్చిపోయిన చేపలు ఎవరు తినరు. ఓకే, ఆన్ ది స్పాట్ నువ్వు తెచ్చిన చేపనైనా కానీ అది బతుకుంటేనే కట్ చేయమని చెప్తారు తప్ప చచ్చిపోయిన చేపని ఎవరు తినరు. ఓకే, ఇదే రీజన్. అందుకోసమనే చేపలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లాలంటే ఇలా చేస్తుంటారు. ఓకే, ఇదే మనకి స్పెసిఫిక్ హీట్ యొక్క ఉపయోగాలు. ఓకే, సో నీ ఫ్యూచర్ లో నీ రూమ్ కూల్ గా ఉంచుకోవాలనుకుంటే you should keep a high specific heat material. ఓకే, ఎక్కడ నుంచి అయితే హీట్ అనేది వస్తుందో ఆ హీట్ ని స్టాప్ చేయడానికి ఒక హై స్పెసిఫిక్ హీట్ మెటీరియల్ ని మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, you should block it by high specific heat material. ఓకే, అదే నువ్వు కూల్ గా ఉంచుకోవాలి అనుకుంటే, నీ రూమ్ ని హాట్ గా అనుకుంటే హాట్ గా, కూల్ గా అనుకుంటే కూల్ గా ఉంచుకోవాలనుకుంటే you should use low specific heat. ఓకే, ఇంకా బాగా చెప్పాలంటే సమ్మర్ సీజన్ లో ఎవరి హౌస్ పైన అయితే ఓకే జస్ట్ ఇలాగా రేకులు, ఓకే, మనం స్టీల్ రేకులు కానీ సిమెంట్ రేకులు కానీ యూజ్ చేస్తుంటాం కదా. ఎవరి హౌసెస్ లో అయితే ఇలాంటిది యూజ్ చేస్తుంటారు, వెదర్ ఇట్ స్టీల్ ఆర్ సిమెంట్. ఓకే, పగలంతా చాలా హీట్ గా ఉంటుంది వాళ్ళ హౌసెస్. ఓకే, మార్నింగ్ అంతా చాలా హీట్ గా ఉంటుంది. ఓకే, ఈవినింగ్ టైమ్స్ దే ఫీల్ సమ్ వాట్ కూల్. ఓకే, ఈవినింగ్ టైం వచ్చేసరికి కొంచెం కూల్ గా ఫీల్ అవుతారు. ఓకే, నైట్ టైమ్స్ వచ్చేసరికి చాలా కూల్ గా ఫీల్ అవుతారు. అవే రేకులు ఉన్న వాళ్ళు మార్నింగ్ ఎంత హీట్ గా ఫీల్ అవుతారో ఈవినింగ్ కూడా కొంచెం అంతే కూల్ గానే ఫీల్ అవుతారు. వై? బికాస్ వీటి యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ. ఈ ఐరన్ రేకులు కావచ్చు, లేకుంటే స్టీల్ షీట్స్, ఓకే, వీటి రేకులు కావచ్చు, ఇవన్నీ స్పెసిఫిక్ హీట్ కొంచెం తక్కువ అన్నమాట. ఓకే, వెన్ కంపేర్డ్ టు కాంక్రీట్ స్పెసిఫిక్ హీట్ తో పోలిస్తే, అంటే పైన మనం కాంక్రీట్ తో వేస్తుంటాం కదా, ఓకే, టాప్. ఓకే, దాంతో కంపేర్ చేస్తే దీని స్పెసిఫిక్ హీట్ చాలా చిన్నది. ఓకే, అండ్ థిక్నెస్ కూడా చిన్నది. As a result, heat will be given very huge amount. Okay, heat will be given very huge amount into the room. Okay, room లోపలికి చాలా ఎక్కువ హీట్ ఇస్తుంది. ఓకే, సో దాని టెంపరేచర్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ నైట్ అయ్యింది, అది కూల్ అయిపోతుంది కదా. ఓకే, హీట్ ని తీసుకోవడం స్టార్ట్ చేసి బయటకు పంపించి రూమ్ ని కూల్ గా ఉంచుతుంది సమ్మర్ సీజన్. అదే నార్మల్
వీళ్ళని అబ్జర్వ్ చేస్తే, లైక్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, కేవలం ఒకే ఒక బిల్డింగ్ ఒకే ఒక ఫ్లోర్ మాత్రమే కట్టిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, ఓకే మార్నింగ్ పర్లేదు కూల్ గానే ఉంటుంది, ఆఫ్టర్నూన్ లిటిల్ టెంపరేచర్ పెరిగినట్టు అనిపిస్తుంది, ఈవినింగ్ చాలా ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది, నైట్ అయినా కానీ అది తగ్గదు. ఎందుకు అంటే నువ్వు మార్నింగ్ నుంచి పడిన హీట్ మొత్తాన్ని ఆ కాంక్రీట్ ఫ్లోర్, ఓకే ఆ కాంక్రీట్ టాప్ అబ్జర్వ్ చేసుకుంది హీట్ ని. ఓకే మార్నింగ్ నుంచి వచ్చిన మొత్తం హీట్ ని ఇది అబ్జర్వ్ చేసుకుంది. ఓకే మార్నింగ్ నువ్వు టెంపరేచర్ బయట ఎంత నీలే ఇది తక్కువ చూపిస్తుంది లోపలికి. ఓకే ఆఫ్టర్నూన్ ఇంకా ఎక్కువ హీట్ వచ్చింది, స్టిల్ నో ప్రాబ్లం, ఇది ఏం చేస్తుంది అంటే కొంచెం తక్కువ హీట్ నే ఇస్తుంది, ఎందుకంటే టెంపరేచర్ కొంచెం పెరిగి ఉంటుంది. ఓకే ఈవినింగ్ వచ్చేసరికి అది టోటల్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంది. ఓకే సో ఏం చేస్తుందంటే ఇది హీట్ బాడీ అవుతుంది. దిస్ విల్ బి హీట్ బాడీ, ఇంటర్నల్ రూమ్ విల్ బి ద కూల్ బాడీ. ఓకే హీట్ విల్ స్టార్ట్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కూల్ బాడీ. ఇలాగా మన కాంక్రీట్ నుంచి ఇంటి లోపలికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే కాంక్రీట్ ఫ్లోర్ నుంచి ఇంటి లోపలికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, నైట్ అయినా కానీ ఆగదు అది. ఓకే ఇట్ విల్ కంటిన్యూ సేమ్. మళ్ళా ఎర్లీ మార్నింగ్ కొంతసేపు ముందర, ఎర్లీ మార్నింగ్ కి కొన్ని గంటల ముందర అది కంప్లీట్ గా కూల్ అయిపోతుంది. ఓకే కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత అప్పటి నుంచి మనకు కొంచెం కూల్ గా ఉంటుంది. అగైన్ దిస్ ప్రాసెస్ కంటిన్యూ. ఓకే అగైన్ దిస్ ప్రాసెస్ కంటిన్యూ. అందుకే ఎండాకాలంలో నైట్ టైం రూమ్ లోపల పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పగలంతా రూమ్ లోపల ఉంటాం మనం, పగలంతా బిల్డింగ్ లోపలే ఉంటాం మనం. నైట్ వచ్చిందంటే ఎక్కువగా అందరూ పైకి ఎక్కే పడుకుంటారు. మీది వాళ్ళ ఇంటి కాంక్రీట్ ఫ్లోర్ పైకి ఎక్కే పడుకోవడానికి కారణం ఇది. ఎందుకంటే ఆ టోటల్ హీట్ అంతా అది కిందికి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇంటూ ద రూమ్. ఓకే ఆ రూమ్ కూడా తర్వాత నైట్ టైంలో ఏదో ఒక టైంలో అది కూల్ అయిపోతుంది, బట్ అంత వేడిలో మనకు పనుకోబుద్ధి కాదనమాట. ఓకే అందుకోసమనే మార్నింగ్ నుంచి మనం అక్కడే ఉంటాం. ఓకే అది హీట్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ స్టార్ట్స్ అబ్జర్వింగ్ ద హీట్. ఈవినింగ్ నుంచి హీట్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది, నైట్ అయినా అయిపోదు. మనం ఇంట్లో ఉంటే అదే వేడికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో మనం నైట్ టైం మాక్సిమం మిది పైకి ఎక్కేస్తాం, పైకి వెళ్తుంటాం, అక్కడ కొన్ని నీళ్లు వేసుకుని పండుకుంటూ ఉంటాం. దోస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హాట్ రీజియన్స్. హాట్ రీజియన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇదే చేస్తుంటారు. ఎంత ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా కానీ నైట్ అయితే వాళ్ళు ఎందుకు పైకి వెళ్ళి పండుకుంటారంటే కారణం ఇదే. దిస్ ఈస్ ద రీజన్. ఎందుకంటే నైట్ టైం ఆ కాంక్రీట్ లో ఉన్న హీట్ అంతా వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఓకే మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఇదే కారణం. ఎందుకురా మనం నైట్ అయితే పైకి వెళ్ళి పండుకుంటుంటాం సమ్మర్ సీజన్స్ లో అంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే అప్పుడు కూడా మనకు పైకి రాదా సార్, మరి కిందికైనా హీట్ పైకి రాదా అనే డౌట్ మీలో ఒకరికి వచ్చి ఉంటుంది. ఎస్ పైకి కూడా వస్తుంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ ఆ హీట్ మొత్తాన్ని, ఈ పైకి వస్తున్న హీట్ మొత్తాన్ని ఈ ఎయిర్ ఫ్లో, ఓకే అబ్జర్వ్ చేస్తే నైట్ టైమ్స్ ఎయిర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటుంది. ఓకే అబ్జర్వ్ చేస్తే నైట్ టైమ్స్ ఎయిర్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో ఈ హాట్ ఎయిర్ అనేది, దీని నుంచి వస్తున్న హాట్ ఎయిర్ మొత్తాన్ని ఈ ఎయిర్ స్ట్రైట్ గా తీసుకెళ్లిపోతుంది. ఓకే అంటే నీకు అంతగా ఫీల్ రానివ్వదు అనమాట. ఇట్ వోంట్ అలో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ టు ఫీల్ బై యూ. ఓకే ఆడ గాలి ఫాస్ట్ గా ఆ హీట్ మొత్తాన్ని తీసుకెళ్లడం వల్ల ఆ హీట్ నీ బాడీ లోపలికి వెళ్ళక ముందే గాలిలో వెళ్ళిపోతుంది. ఆ హీట్ నీ బాడీలోకి వెళ్ళక ముందే గాలిలో బయటకు వెళ్ళిపోతుంది. ఓకే అందువల్ల నువ్వు హీట్ ఫీల్ కావంతే, అక్కడ హీట్ లేదని అర్థం కాదు. ఈ గాలి వల్ల ఆ హీట్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే ఈ గాలి వల్ల హీట్ అంతా వెళ్ళిపోవడం వల్ల నీకు ఫీలింగ్ రావట్లేదు అక్కడ చాలా హీట్ గా ఉంది అని. బట్ లోపల ఇంటి లోపల పొజిషన్ ఏంటి? ఓకే ఇంటి లోపలిలోకి గాలి ఎలా వస్తుంది? నువ్వు అన్ని క్లోజ్ చేసేసావు కదా. ఓకే యూ హ్యావ్ క్లోజ్డ్ ఎవ్రీథింగ్. ఓకే దానివల్ల ఇంకా ఇంటి లోపలికి ఎలా వస్తుంది గాలి? నో ఛాన్స్. ఓకే ఆ హీట్ అంతా బయటకు పోవడానికి ఆప్షన్స్ లేవు. అలా మనకు ఈవినింగ్ నుంచి నైట్ వరకు చాలా హీట్ గా అనిపిస్తుంది రూమ్ లోపల. ఓకే సో దిస్ ఈస్ ద ప్రాక్టికల్స్ ఆఫ్ ఫిజిక్స్. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అంటే ఇదే. ఓకే ఫ్యూచర్ లో ఎవరైనా కానీ ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అడిగితే నాకు తెలియదు, మా చిన్నప్పుడు మా నాన్న చేసినాడు, మా తాత చేశారు, అందరూ ఇలాగే చేసినారు కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నాను మాత్రం చెప్పకండి. ఓకే బికాస్ యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే ఎడ్యుకేటెడ్ పర్సన్ కి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే, పూర్వకాలంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ కి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే మూఢనమ్మకాలు కాదు, దీని వెనకాల ఉన్న సైన్స్ ఇది. ఓకే మీరు అప్పట్లో ఫాలో అవడానికి కారణం అప్పటి సిచ్యువేషన్స్. ఇప్పుడు మీరు ఫాలో అవ్వకూడదు ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ వేరు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగే వాళ్ళు పూర్వం చదువుకున్న వాళ్ళు. ప్రెసెంట్ జనరేషన్ లో చదవడం అంటే జస్ట్ ఏదో సిగ్నేచర్ పెట్టినవాడు ప్రతి ఒక్కరు చదువుకున్నవాడే అన్నట్టు. ఎందుకు చదివినవారు నువ్వు అంటే ఏమో తెలియదు, సర్టిఫికేట్ వస్తే ఇంటర్ పోవచ్చు, ఇంటర్కి వస్తే డిగ్రీకి పోవచ్చు, డిగ్రీకి పోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. ఓకే
ఈ ఆలోచనలే ఉన్నాయి, బట్ నువ్వు ఎందుకు చదువుతున్నావో నీకు తెలియట్లేదు. ఓకే, సో అందుకోసమే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మనం ఎందుకు చదువుతున్నామో మనం తెలుసుకోవాలి, అది ఎక్కడ వాడుతున్నామో తెలుసుకోవాలి. రేపు భవిష్యత్తులో మనమే యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను ఇక్కడ నేర్చుకున్న ఫిజిక్స్ ప్రతి ఒక్క దాన్ని ఎక్కడో చోట యూజ్ చేస్తూనే ఉన్నా. ఓకే, మీకు కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది. ఓకే, మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో ఒకసారి చెప్పాను, ఇది కేవలం మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నికల్, ఓకే, టెక్నికల్ వీడియోస్. మీకు టెక్నికల్ వీడియోస్ గ్రాఫిక్స్ చేసి ఇచ్చేంత టెక్నాలజీ నా దగ్గర లేదు. నేను ఒక టీమ్ ని పెట్టుకునే సిచ్యువేషన్ లో కూడా లేను. ఓకే, నేను కేవలం నాకున్న హాలిడే టైంలో మాత్రమే ఈ వీడియోస్ చేస్తుంటాను. భారీగా ఎడిట్ చేయను, జస్ట్ నార్మల్ గా ఎడిట్ చేసి పంపిస్తుంటాను అంతే. ఓకే, నచ్చిందా? ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. వాళ్ళకి షేర్ చేయమని కూడా నేను చెప్పను. నీకు నచ్చితే నీ ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకు చదువుతున్నాడు, అతని దృష్టిలో ఖచ్చితంగా నువ్వు గొప్పవాడి అవుతావు. మీరు టీచర్సా, మీ స్టూడెంట్స్ కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళ దృష్టిలో మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఓకే, నీ ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు తెలిసిందా? ఓకే, నీ ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయి, లేదా నీ దగ్గరకున్న నీ జూనియర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు. ఓకే, ఏం తెలియకుండా ఊరికనే జస్ట్ నేర్చుకున్నామా, ఇలా చేస్తామా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, మార్క్స్ కోసం చదివిన ఏ ఒక్కరే కానీ గొప్పవాళ్ళు కారు కూడా. ఓకే, కేవలం నాలెడ్జ్ కోసం చదివి నాలెడ్జ్ ని ఎక్కడ వాడాలో అక్కడ అవసరమైనట్టు వాడగలిగిన వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అయ్యారు. అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పటికైనా నాలెడ్జ్ ని ఎక్కడ వాడాలో అక్కడ వాడిన వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఓకే, హ్యాపీ టు హియర్ దిస్. థ్యాంక్ యూ.